హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చేయబోతుంది గోంగూర పచ్చడి. నోట్లో నీళ్ళు ఊరిపోతాయి మన తెలుగు వాళ్ళకైతే ఈ గోంగూర పచ్చడి వింటేనే. ఇప్పుడైతే నేనైతే 2 కట్టలు గోంగూర తీసుకుని గోంగూర పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, తాలింపు గింజలు, ఆయిల్, కల్లుప్పు అయితే తీసుకోండి. దొడ్డుప్పు అంటారు ఆ టైప్లో అది తీసుకోండి. సాల్ట్ అయితే టేస్ట్ అనేది ఉండదు. మెంతులు, ఆవాలు తీసుకోండి. ముందు కడాయి పెట్టుకొని మెంతులు ఆవాలు వేసుకోండి. అవి వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు తీసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కానీ వీడియోస్ కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చివరి వరకు చూసేయండి. ఇప్పుడైతే లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు తుంచేసి వేసుకున్నాను. అందులో వేసుకుంటే పైన చింది పడతాయి. అప్పటికి ఇలా పడతానే ఉన్నాయి. నెక్స్ట్ గోంగూర అయితే వేసుకుందాం. గోంగూర మంచిగా వేగితే ఆయిల్ పైకి వచ్చేదాకా వేయించుకోవాలి. అప్పుడే అందులో ఉన్న జిగురు అనేది శుభ్రంగా పోతుంది, మంచిగా వేగుతుంది. ఇప్పుడు చూడండి నిండుగా ఉంది కదా, ఇంకాసేపు చూడండి ఎంత అయిపోయిద్దో. ఇప్పుడైతే మూత పెట్టుకొని కాసేపు అలా ఉంచుకొని అప్పుడప్పుడు మూత తీసి కలిపెట్టుకుంటూ ఉండండి. ఆయిల్ పైకి వచ్చేసేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మెత్తగా ఉడికిపోయింది. మిక్సీ జార్లో వేసుకొని ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా పొడి చేసుకొని కారం, మెంతులు, ఆవాలు మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టుకుని కారం, ఉల్లిగడ్డలు సగం వేసుకొని సగం ఉంచుకోండి. ఉప్పు సరిపడా ఉప్పు, వెల్లుల్లి. నేనైతే చింతపండు వేయట్లేదు, గోంగూర పులుపు ఎక్కువ ఉంది. చింతపండు వేస్తే ఇంకా పులుపుండి కూర పాడైపోయింది. ఇంకా పులుపు ఎక్కువ మనం బాగోదానికి నేను వేయలేదు. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నా. అందులో నేను ఇందాక పక్కన పెట్టుకున్నా కదా ఉల్లిగడ్డలు, అవి అయితే వేసుకున్నా. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకోండి. సరిపడా తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకోండి. నా దగ్గర అయితే లేదు, నేను వేయలేదు. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. గోంగూర కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు అలా సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోండి. అంతే, టేస్టీగా సింపుల్గా ఎవరికి రాని వాళ్ళు కూడా మంచిగా నేర్చుకోవచ్చు గోంగూర పచ్చడి టేస్టీగా. ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో కామెంట్లో.